నమస్తే అండి, అందరూ బాగున్నారా? మీకు చిన్న సంఘటన చెప్పనా? ఒక అతను ఒక గురువు దగ్గరికి వెళ్ళి చాలా బాధపడ్డాడు. గురువు గారు అడిగాడు, ఎందుకు నాన్న అంత బాధపడుతున్నావంటే, ఏం లేదు గురువుగారు, నేను ఉద్యోగం చేసే చోట ఒక వ్యక్తి నా గురించి చాలా చెడుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు కనిపించినా నా మనసు బాధపడే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడినా నా గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. నాకు అతనితో ఎలాంటి సంబంధం లేదు, కేవలం సహోద్యోగి మాత్రమే. కానీ ఎందుకు నా గురించి అలా మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. తన వల్ల ఆలోచన చేసి తను నా గురించి మాట్లాడిన మాటలు పదే పదే గుర్తుకు రావడం వల్ల సరిగా నిద్రపోలేకపోతున్నాను, ధ్యాస రావట్లేదు అని అన్నాడు. ఈర్ష్యతో, నా మీద ద్వేషంతో ఇలా చేస్తూ ఉన్నాడు అని చెప్పాడు. నీ సమస్యకు ఒక సొల్యూషన్ కావాలి అంటే ముందు ఈ గదిలోకి పద అని చెప్పి ఒక గదిలోకి తీసుకెళ్లి ఆ గదిలో పెట్టి బయటకు వచ్చి కిటికీలోంచి, ఇదిగో నీ రూమ్కి వేసినటువంటి తాళం చెవిని నీకే ఇస్తున్నాను, నీ సమస్యకు పరిష్కారం కావాలి అన్నప్పుడు గది తలుపులు తీసుకొని బయటికి రా అన్నాడు. లో ఉన్నటువంటి గోడలపై పిచ్చి పిచ్చి బొమ్మలు వేయడం మొదలుపెట్టాడు. ఒక గంట గడిచిన తర్వాత ఆకలి వేసింది. కిటికీలోని చూస్తే పక్కనే ఒక అరటి చెట్టు బాగా పండిన అరటి కాయలతో ఒక గెల వేలాడుతూ ఉంది. దాన్ని చూసి ఇంకా ఆకలి వేసింది, కానీ కోసే ప్రయత్నం చేయలేదు. కొద్దిసేపటికి చిరాకు వేసేసింది. ఆ తర్వాత ఎలాగైనా సరే గురువు గారిని పరిష్కారం అడగాలి అని చెప్పి తలుపు దగ్గరకు వస్తే అసలు తాళమే వేయలేదు. బయటకు వచ్చాడు. గురువు గారు నవ్వుతూ, ఏనాయనా సమస్యకు పరిష్కారం కావాలని వచ్చావా అని అడిగాడు. అదేంటి, గదికి తాళం వేశానన్నారు, తాళం నా చేతికే ఇచ్చారు, మరి తాళం వేయకుండానే ఉన్నారే అని అడిగాడు. వెంటనే గురువుగారు నవ్వుతూ, ఇలా నాతో నడువు కాసేపు అని చెప్పి ఒక వనంలోకి తీసుకెళ్లాడు. ఈ చెట్టు కింద చూడు, ఆకులన్నీ ఎలా పడిపోయినాయో, వీటన్నింటినీ చెట్టు వదిలేసింది అన్నాడు. అదేంటి, ఆకులను వదిలేయడం ఏంటి, లేదా అవి పడిపోవడం వల్ల కదా రాలిపోయాయి అని అన్నాడు. లేదు, ఈ చెట్టు ఆకుల్ని వదిలేసింది, అందుకే మళ్ళీ కొత్త ఆకులతో చిగురుస్తుంది, గమనించు అన్నాడు. అదేంటి గురువుగారు, అది ప్రకృతి ధర్మం కదా, కొత్తగా వదిలేయడం ఏంటి అన్నాడు. మరి ఆ చెట్టు ప్రకృతి ధర్మాన్ని పాటిస్తోంది కదా, కొత్త ఆకులతో చిగురించాలి అంటే ఈ ఎండిన ఆకుల్ని, పండిన ఆకుల్ని నిర్దాక్షిణంగా వదిలేయాలి కదా, అలా వదిలేస్తేనే కదా కొమ్మలకు మళ్ళీ కొత్త ఆకులు రాగలవు. మరి మన జీవితం కూడా అంతే. చెట్టు నుంచి మనం తెలుసుకోవాల్సిన అంశం ఇదే. మన శరీరాన్ని, మన మనసుని బాధ పెట్టే అంశాలు చాలా జరుగుతూ ఉంటాయి మన చుట్టూ. వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే అందమైన జీవితాన్ని మనం కోల్పోవాల్సి ఉంటుంది. ఇక్కడ నువ్వు చెవి నీ దగ్గర ఉన్నా తీసే ప్రయత్నం చేయలేదు. నీ ధ్యాస అంతా నన్ను గదిలో పెట్టి తాళం వేశాడే అనే కక్షతో నన్ను తిట్టుకోవడంతోనే సరిపోయింది. నువ్వు ఇప్పుడు చేస్తున్న పని కూడా అదే. నీ స్నేహితుడు, నీ సహోద్యోగి నిన్ను బాధ పెట్టాడు అని ఆ బాధనే తలుచుకుంటూ నీ మనసులో మోస్తూ ఉంటే నీ భార్య పిల్లలతో సరిగా ఉండలేవు, నీ జీవితం మీద ఫోకస్ చేయలేవు, అందమైన నీ జీవితాన్ని నిర్మించుకోవడంలో నీ ఆలోచనని పెట్టలేవు. కాబట్టి దేనికి పనికిరాని వృధా మాటలు మాట్లాడే వ్యక్తులను దూరంగా పెట్టు. నువ్వు వాళ్ళు మాట్లాడుతున్నా వినిపించుకోనట్టు నటించు. వాళ్ళు చేసే చేష్టలను పిచ్చి చేష్టలుగా వదిలేసే, అప్పుడే నీ జీవితం మీద ఫోకస్ చేయగలవు. కాబట్టి ఎలా అయితే ఎండుటాకుల్ని చెట్టు వదిలేసి కొత్త ఆకులతో చిగురిస్తూ ఉంటుందో, నీవు కూడా నీ చుట్టూ నీకు సంబంధం లేని జరిగేటటువంటి చర్చల గురించి ఆలోచించడం మానేసి నీ జీవితం మీద ఫోకస్ చేయి, మరింత అభివృద్ధిలోకి రాగలవు అని చెప్పాడు. ఈ మాటతో ప్రకృతిలో మొక్కలు మనకు ఎంత మంచి సందేశాన్ని ఇస్తున్నాయో చూస్తూ కూడా గమనించలేని తన పిచ్చితనానికి నవ్వుకుంటూ తను సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనల్ని మాటలతో, చేష్టలతో చాలా మంది బాధ పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ మాటలకి మనకి ఎలాంటి సంబంధం ఉండదు, కానీ మనల్ని దోషులుగా నిలబెట్టి మాట్లాడుతూ మనల్ని బాధ పెడుతూ ఉంటారు. అది మన మీద కోపం కావచ్చు, లేదా ద్వేషం కావచ్చు, లేదా మన మీద అసూయ కావచ్చు. వాళ్ళనే మాటలు పట్టించుకొని మన పని మీద ఫోకస్ తగ్గించామనుకోండి, దానివల్ల నష్టపోయేది మనం మాత్రమే. కాబట్టి ఇబ్బంది పెట్టేవారి మాటల్ని మనం పట్టించుకోకుండా ముందుకు నడిస్తేనే మనం మన జీవితంలో విజయాన్ని సాధించగలం. ఏమంటారు?